The news sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు మై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మాజీ మంత్రి కన్నబాబుకు రాజకీయ అవగాహన లేదన్న జ్యోతుల, వైసీపీ పాలనపై నవీన్ ధ్వజం. ద్రాక్షారామం ఘటనపై వైకాపా విమర్శలను తిప్పికొట్టిన కూటమి, హిందువుల మనోభావాలను కాపాడామన్న స్పష్టీకరణ. గుంటూరులో రెండవ రోజు ప్రపంచ తెలుగు మహాసభలో హాజరైన అయ్యన్న పాత్రుడు. మాజీ మంత్రి కన్నబాబు ఇప్పటి వరకు చాలా తెలివైన వ్యక్తి అనుకున్నాను, కానీ కనీసం అవగాహన లేని వ్యక్తి అని ఇప్పుడే తెలిసిందని తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఎద్దేవా చేశారు. కాకినాడ రూరల్ 2వ వార్డులో ఉన్న తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ గెస్ట్ హౌస్ లో జ్యోతుల నవీన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్ మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 18 నెలల కాలం నుండే రాష్ట్రాభివృద్ధి నేర్చుకుందని, 2019 నుండి 2024 సంవత్సరం వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ అభివృద్ధి పేరు చెప్పి సుమారు 7 లక్షల కోట్ల రూపాయలు మాయం చేశారని అన్నారు. కేవలం బిల్డింగ్లకు రంగుల కోసం 400 కోట్లు వెచ్చించింది ఎవరు అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రతిపక్ష పాత్ర పోషించి అసెంబ్లీకి వెళ్లండని ఆయన అన్నారు. ఆల్ ఆఫ్ ది సడన్ ఒక రోజులోనే వచ్చేది. మొన్న తీసుకున్న వైజాగ్ లో ఉన్న అమోయిలు ఉన్నాయి, 10 లక్షల కోట్ల రూపాయలు పైచీలకు అమోయిలు. దాన్ని అమల్లోకి చెయ్యాలి, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి, రన్నింగ్ లో పడాలి అంటే సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆ వ్యవస్థను బట్టి ఆ కంపెనీని బట్టి టైం పడుతుంది. అటువంటి పరిస్థితి, ఆ నిర్ణయాలు తీసుకున్నది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కాదా? దాని మీద ఆదాయం రాదా? సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా 2 విధాలా కూడా సమాంతరంగా పర్యటించేది కూటమి ప్రభుత్వం. దీనికి ఖర్చు పెట్టామని బల్లగుద్ది ధైర్యంగా చెప్పే పరిస్థితి ఇది. నేను చెప్పేది ఒక కన్నబాబు గారికే కాదు, వైసీపీ నాయకులు ఎవరైనా సరే మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఇది నా సమాధానంగా చెప్తున్నాను. ఎందుకంటే ప్రతిదీ కూడా కాగ్ లెక్కల ప్రకారం చూసుకున్నా, ఏ లెక్కల ప్రకారం చూసుకున్నా, ప్రతి దాన్ని కూడా సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా రెండింటిని కూడా పరుగులు పెట్టించుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన పరిస్థితి 14 నుంచి 19 వరకు ఉంటే, 19 నుంచి 24 వరకు మీ పరిపాలన 7 లక్షల కోట్ల రూపాయల పైచీలకు అప్పు చేసి అరకొర సంక్షేమాలతోటి ఈ రాష్ట్రాన్ని అప్పులు ఊబులో కూర్చేసింది వైసీపీ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నాను. 3,500 కోట్ల రూపాయల మద్యంలో అవినీతి చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం కాదా? ఆ రోజు అమ్మిన మద్యం కూడా ఏంటండి, మీ సొంత బ్రాండ్లు. ఏదైతే సీసాలు వేసి అమ్మేసేవారు, ఏ బ్రాండు కూడా ఆరోగ్యానికి పాడు చేసే విధంగానే అన్ని బ్రాండ్లు కూడా ఉండి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ మద్యం ద్వారా దోచేసిన పరిస్థితి మీ వైసీపీ ప్రభుత్వం. స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ కేబినెట్ లో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంటండి? రాజధాని అభివృద్ధి గురించి వివిధ రకాలుగా కనెక్టివిటీ రోడ్లు అన్ని దశల్లోనూ అన్ని వైపుల నుంచి కూడా ఆ రోజు మంచి ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని ఫస్ట్ కేబినెట్ లో మీరు రోడ్లు అన్నింటినీ కూడా వెడల్పు రోడ్లు కుదించేశారు. రమారమి 250 కిలోమీటర్ల రోడ్లని కుదించి నిర్ణయం తీసుకోలేదా? ఇది రికార్డెడ్గా ఉంటుంది, చూసుకోండి. నేను వేగ్గా మాట్లాడేది కాదు ఇది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ సమస్య మీద పోరాడినా, ఏది తీసుకున్నా సరే ప్రతిదీ కూడా రికార్డెడ్గా ఉంటుంది. అదే కాదు, తర్వాత ప్రజావేదికని కూల్చేశారు. ఆ ప్రజావేదిక ఎవరిదండి? రాష్ట్ర ప్రభుత్వం డబ్బులతో, ప్రజల సొమ్ముతోటి ప్రజావేదికని ఒక సీఎం గారి ఇంటి పక్కన అక్కడ ఆ రోజు సీఎం ప్రతి కార్యక్రమాన్ని కూడా అక్కడ ఐఏఎస్ఎల్ తోటి, ఐపీఎస్ఎల్ తోటి, అఫీషియల్స్ తోటి అందరితోటి కూడా
మీటింగ్ పెట్టి రాష్ట్రానికి ఏం చేద్దాం, ప్రజలకు ఏం చేద్దాం అన్న ఆలోచనలు చేయడానికి ఒక మీటింగ్ పెట్టడానికి ప్రజావేదికను నిర్మిస్తే రమారమి 12 కోట్ల రూపాయలది. ఆ ప్రజావేదికని కూల్చేసిన పరిస్థితి మీది కాదా? ఒక్కటి ఆయన చాలా ముందు చూపుతోటి బోల్ట్ అది మొత్తం అంతా కూడా బోల్ట్ ఫిట్టింగ్ తోటి తీసేసుకుంటే మళ్ళీ వేరే చోట బిగించుకోవడానికి తీసుకుంటే రమారమి 8 కోట్ల రూపాయలు పైచీలకు మనకి దానికి వ్యయం మిగిలే పరిస్థితి నుంచి రాత్రి 10 మిషన్లో 15 మిషన్లో పెట్టి నేను కూడా చూడడం జరిగింది. నైట్ మొత్తం కూడా కూల్చేయడం జరిగింది. అది ఎవరి సొమ్ము? అది ప్రజల సొమ్ము కాదా? అది మీకు ఉపయోగపడే తీరులో లేదా? అది మీరు కూడా వాడుకోవచ్చు. దాన్ని కూడా ఆలోచన లేకుండా మీరు దాన్ని కూల్చేయడం జరిగింది. రాజధాని అమరావతిని నిర్మిస్తుంటే అక్కడ రోడ్లు వేసారు. అక్కడ రైతులు కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో రమారమి 30,000 ఎకరాల పైచెలుకు 32,000 ఎకరాల పైచెలుకు ఒక్క పైసా కూడా తీసుకోకుండా 29,000 మంది రైతు కుటుంబాలు ఆయన మీద నమ్మకంతో దాన్ని ఇస్తే దాన్ని ఏం చేశారు? మీరు నిర్వీర్యం చేసి పారేసిన ఘనత మీ జగన్మోహన్ రెడ్డి గారిది, మీ వైసీపీ ప్రభుత్వాన్ని కాదా? రాజధాని ఎవరి కోసం? దేవాలయాల దర్శనం మన సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగమని ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం స్థానిక సుంకరమెట్ట జంక్షన్ నందు వేంచేసి ఉన్న శ్రీ 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 సూర్యనారాయణమూర్తి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొడ్డేడ మురళి సాదరంగా ఎంవీఆర్ కు స్వాగతం పలికి దేవాలయంలోకి తీసుకుని వెళ్లారు. దీనిలో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు ఎంవీఆర్ కు ప్రత్యేక పూజ నిర్వహించి ప్రసాదాన్ని అందించి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంవీఆర్ మాట్లాడుతూ దేవాలయాలకు వెళ్లటం వలన మనకు ఆధ్యాత్మికంగా, సామాజికంగా మరియు సాంస్కృతికంగా ప్రయోజనాలు కలుగుతాయన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ నిత్యం దేవాలయ దర్శనం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానపు ధర్మకర్తలు దొడ్డి భరత్, సూర్యశెట్టి బలరాంతో పాటు ఎంవీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. संपूर्ण आयु विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं नरब्रह्मात्मनमस्तु हिरण्यगर्भां विश्वासु मंत्र पुष्पांजलि समर्पयामि नमस्कारोमि नमस्कारं समर्पयामि सा कुटुंबानां क्षेमस्थैर्यधैर्य विजयामय आयुरारोग्यैश्वर्यावृच्छितं सूर्यनारायण परब्रह्मणे नमः ध्यानम् उदयगिरिमुपेतं भास्करं पद्महस्तं सकलभुवननेत्रं नूत्ररत्नोपदेयं तिमिरिकरिमृगेन्द्रं मौलजं मध्रीनां सुरभरिमन्दियां सुन्दरं विश्वरूपम् ताम्बूलानि सर्वम् उपचारं समर्पयामि वेदाहमेदमिति नीराजन्ने वेदाहमेदं पुरुषं महन्तम् आदित्यभद्रं तवसस्तुतारे सर्वाणि रूपाणि चिन्तय्य नागानि पुष्प अभिवादन्यतास्ते समस्त
నీరాజనం సమర్పయామి నమస్కరోమి నమస్కారం సమర్పయామి తద్విష్ణోర్పరమం పదకం సదా పశ్యంతి సూరయః. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఇటీవల చోటు చేసుకున్న శ్రీకృష్ణదేవరాయలు విగ్రహ ఏర్పాటు వివాదం నేపథ్యంలో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా హెచ్చరించారు. రావులపాలెం పోలీస్ స్టేషన్లో ఆదివారం కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విగ్రహ ఏర్పాటు వివాదంలో స్టేటస్ కో స్థితి కొనసాగుతోందని, ఎవరూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించవద్దని సూచించారు. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మన రావులపాలెం టౌన్ లో రీసెంట్ గా జరిగిన ఇష్యూ గురించి మీ అందరికీ తెలుసు. సో దీంట్లో ప్రెసెంట్ గా మన సైడ్ నుంచి కూడా అది స్టేటస్ కో మెయింటైన్ చేస్తున్నాము. ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ విల్ బి డిసైడెడ్ బై రెవెన్యూ అథారిటీస్ అండ్ ద అడ్మినిస్ట్రేషన్. అది పర్టిక్యులర్ ఏరియా గురించి వాట్ ఈస్ ద స్టేటస్ అంటే ఫ్యూచర్ గా దీంట్లో ఏం చేసుకోవాలి, దట్ విల్ బి డిసైడెడ్ బై రెవెన్యూ అథారిటీస్. అది కాకుండా మన సైడ్ నుంచి అంటే చాలా మంది మెయిన్ గా ఏంటంటే సోషల్ మీడియాలో ఇది గురించి చాలా వ్యతిరేకంగా అంటే పోస్ట్ చేస్తున్నారు, ఒఫెన్సివ్ కమెంట్స్ కూడా చేస్తున్నారు. సో ఐ జస్ట్ వాంట్ టు వార్న్ ఆల్ దిస్ ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ అదర్ ఉన్న లోకల్ లీడర్స్ కానీ అందరికీ నేను చెప్తున్నాము, అలాంటి మీ పోస్ట్ చేయకూడదు. ఈరోజు కూడా మేము కొంతమంది మీద కేసు రిజిస్టర్ చేశాము. సో విల్ టేక్ వాట్ ఎవర్ నెసెసరీ యాక్షన్ విల్ బి దేర్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ విచ్ ఎవర్ ఇస్ పాసిబుల్ మనం తీసుకుంటాము. ఇఫ్ సమ్వన్ ట్రైస్ టు పొల్యూట్ ద సోషల్ హార్మనీ ఆర్ టు డూ సమ్ unauthorized activity on social media లో ఏమైనా ఆఫెన్సివ్ కమెంట్స్ చేస్తే విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. అది ఇష్యూ గురించి కూడా మీ అందరికీ తెలుసు, మేము కూడా దీని మీద యాక్షన్ తీసుకుంటాము. ఇది లోకల్ గా కూడా అందరికీ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ ఎవ్రీ వన్ టు మెయింటైన్ హార్మనీ. ఇది కలిసి ఒక ఎనీ సొల్యూషన్ వి విల్ రీచ్ డెఫినెట్లీ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ all the authorities and all other departments also. So that is the present situation. I just want to, through media, I just want to convey to all the people that harmony should be maintained and no further unnecessary action gani any provocative statements gani any escalation gani emaina cheyakudu. Law and order situation evaraina disturb cheste వాళ్ళ మీద ఖచ్చితంగా whatever strictest possible action through legal means is possible అది మేము తీసుకుంటాము. there is no doubt about that. సో ఇది కాకుండా మన సంక్రాంతి కూడా వస్తుంది కాబట్టి సంక్రాంతి టైంకి కూడా లోకల్ విలేజెస్ కానీ అలాంటి ప్లేసెస్లో ఇఫ్ లోకల్ యంగ్స్టర్స్ కానీ ఇఫ్ సమ్ ట్రబుల్ మాంగర్స్ అలాంటి ఎలిమెంట్స్ ఉంటే వాటికి కూడా మేము బైండ్ ఓవర్ చేస్తాము. నో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆర్ లైక్ గ్యాంబ్లింగ్, కాక్వైట్స్ అలాంటి ఏమి అలౌ చేయము మేము మా సైడ్ నుంచి. విల్ బైండ్ ఓవర్ ఆల్ ది people who are previously involved. ఫ్యూచర్ లో కూడా ఇఫ్ someone is planning like that మనం కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. విల్ బైండ్ ఓవర్ ఆల్ దీస్ పీపుల్ అండ్ విల్ మేక్ షూర్ దట్ ద ఫెస్టివల్ టైమ్ గోస్ ఆన్ పీస్ఫుల్లీ అండ్ ఎవ్రీవన్ హ్యావ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే మన సంక్రాంతి టైంకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి అందరి జనాలకి కూడా, ఏమి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ. చరిత్రకారుడైన శ్రీకృష్ణదేవరాయలను తాను అవమానించానని కూటమి నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి స్పష్టం చేశారు. రావులపాలెంలోని వెదిరేశ్వరం రోడ్లో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వలన ప్రమాదాలు జరుగుతాయని, ఇటీవల విగ్రహం ఏర్పాటును తాను అడ్డుకున్నానని చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు లేని ప్రదేశంలో విగ్రహం ఏర్పాటు చేస్తే తాము పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. అనేక చోట్ల ఎక్కడ ఏ విగ్రహాలు చేస్తే సహాయ సహకారాలు అందించాం. మరి అలాగే కొన్ని ఏదైతే ఉన్నటువంటి చెవులంక గ్రామంలో కళ్యాణ మండపం, టాప్ కళ్యాణ మండపం కడితే అప్పుడు నేను స్వాతంత్రప్రియ ఉన్నప్పుడు కొంతమంది అడిగితే నేను కూడా పంచాయతీలో ఉన్నటువంటి వారితో చెప్పి రిజర్వేషన్ వారితో కూడా చెప్పి ఆ పేరు పెడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చెప్పి ఆ రోజు కళ్యాణ మండపానికి పేర్లు కూడా ప్రతిపాదించిన వాటిలో నేను కూడా ఒకరిని. అలాగని ఇవాళ ఎక్కడైతే అలాగే మరి ఏదైతే ఇవాళ ఉన్నటువంటి ప్రాంతంలో
ఏదైతే 3 కళ్యాణ మండపాలు, ఆ ఏదైతే నేను చెప్పినటువంటి రోడ్లో 4 కళ్యాణ మండపాలు, ఏదైతే 4 కళ్యాణ మండపాలు, స్కూళ్ళు, హాస్పిటళ్ళు, అలాగే అటు మీదుగా వెళ్ళేటువంటి మరి రావులపాలెంలో అతిపెద్ద మార్కెట్ యార్డ్కి వెళ్ళేటువంటి వాహనాలు మరి ఉదయం కూడా అటు నుంచే వెళ్ళేటువంటి పరిస్థితి ఉండడం వల్ల మరి రాకపోకలకు ఇబ్బంది అయితే పర్వాలేదు, యాక్సిడెంట్లు జరుగుతాయి, ప్రాణం విలువ మళ్ళీ వెనక్కి రాదు. కాబట్టి మరి ఆ యొక్క మాటని ఆ రోజు చెప్పేటువంటి కార్యక్రమం చేశాం తప్ప వ్యతిరేకించో లేదా ఆయన్ని తప్పుగా చేసే కార్యక్రమం కాదని మరొకసారి మీ అందరికీ పూర్తిగా వివరణ ఇవ్వడం ఈ సందర్భంగా జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో గల కపాలేశ్వర స్వామి ఘట్టం వద్ద శివలింగం పునః ప్రతిష్ఠ చేసిన వైసీపీ నాయకులు రాజకీయం చేయటం సరికాదని కూటమి పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆవరణలో మీడియా సమావేశంలో బీజేపీ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ కర్రి చిట్టిబాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ నాయకులు పెంకే సాంబశివరావు, ద్రాక్షారామం పీఎస్సీఎస్ అధ్యక్షులు ముప్పనపల్లి గణేష్, బీజేపీ నాయకులు పి కేశవ, రాఘవేంద్రరావు, ఆళ్ల బుజ్జి తదితరులు మీడియాతో మాట్లాడారు. ద్రాక్షారామంలో కపాలేశ్వర స్వామివారి శివలింగం ప్రతిష్టకు విఘాతం చేయటం విచారకరమని, ఈ ఘటన జరిగిన వెంటనే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తక్షణం స్పందించి పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో 8 గంటల్లోపే నిందితుడిని అరెస్ట్ చేశారని అన్నారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి జరిగిన వాస్తవం ప్రజలకు తెలియజేసి హిందువుల మనోభావాలు కాపాడారని అన్నారు. పని పాట లేని వైసీపీ నాయకులు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఏవేవో అర్థం లేనివి మాట్లాడుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని దుండగులు బదలు కొడితే వైసీపీ నాయకులు దారుణంగా రాజకీయాలు చేస్తూ మాట్లాడడం సిగ్గుసేటి కదా అని అడుగుతున్నాం. మేము భారతీయ జనతా పార్టీ హిందుత్వాన్ని కాదు, హిందువు ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించాలి. మీరు హిందువులు కాదా? అలాగే రాజమండ్రి ఎంపీ భరత్ గారు తప్పుడు మాటలు మాట్లాడి బీజేపీ గురించి మాట్లాడే అర్హత కానీ హక్కు కానీ అతనికి లేదు. ఎందుకంటే ఇక్కడ కపాలేశ్వరుడు యొక్క విగ్రహం బదలు కొడితే మరి 12 గంటల్లో వాళ్ళని శిక్షించడం కోసం కూటమి ప్రభుత్వం నిర్ణయించాలని పట్టుకోవడం జరిగింది. అయ్యా, మీ ప్రభుత్వంలో 10 చోట్ల హిందూ దేవాలయాలపై దాడి జరిగితే మీరు ఏం చేశారయ్యా? ఏం చేశారు? అంతిమవేదిలో రథం తగలబెడితే ఆ ముద్దాయిని పట్టుకోలేదే. విజయనగరంలో శ్రీరాముడి తల నరికితే మీరు పట్టించుకోలేదే. దుర్గగుడిలో నా ఎండి సింహాలు నా మాయమైతే ఏమైంది అని అడిగితే దాని గురించి పట్టించుకోలేదే. మీ ప్రభుత్వంలోనే హిందూ దేవాలయాలపై దాడులు ఎక్కువగా జరిగింది. సిగ్గు లేదా నీకు? భరత్, నువ్వు మాట్లాడే అర్హత కానీ హక్కు కానీ నీకు లేదు. నువ్వు హిందువు కాదా? హిందువులదా? ఒక బీజేపీదేనా? బీజేపీలకైనా సంబంధం? నువ్వు హిందువుగా ఓట్లేసుకు దొబ్బుతున్నావు నువ్వు, కానీ మళ్ళీ బీజేపీ మీద మాట్లాడుతున్నావు నువ్వు ఖబర్దారు. ఇప్పటికైనా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గరెట్టుకుని నువ్వు మాట్లాడకపోతే మర్యాద ఉండదని చెప్తున్నావు. ఎందుకంటే జరిగిన సంఘటన వేరు. నీ ప్రభుత్వంలో 10 సంఘటనలు జరిగితే ఒక్కడు కూడా ట్రేస్ చేసి పట్టుకోలేకపోయారు మీ ప్రభుత్వం. సిగ్గులేదా నీవు మాట్లాడడానికి? ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం 24 గంటల టైం ఇచ్చారు. 24 గంటల్లో 12 గంటలకే వాళ్ళు దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టుకుని శిక్షించడం కోసం చేశారు. బంగారు చీర అన్నారు, ఇవాళ బంగారు చీర ఉందండి. ఆ బంగారు చీర మీకు కూడా ఇష్టమేంటండి అని చెప్పి మీడియా మిత్రులు కూడా చెప్పేది ఏంటంటే, స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఏదైనా సరే ఒక బంగారం అప్పు చెప్తే మనమే బంగారం తయారు చేసి ఇస్తే అది ముక్కు పుడకైనా సరే దానికి సంబంధించిన ఒక బిల్లు ఇస్తామండి. 2 గ్రాములు కొన్నామంది బిల్లు ఒక బంగారు కాగితంలో పెట్టి ఆ యొక్క మీరు బిల్లు కావాలనుకుంటే ఆ యొక్క సిబ్బందికి మీరు అందజేస్తే దేవస్థానానికి వారు ఒక రిసిప్ట్ ఇస్తారు మనకి. లేదు అనుకుంటే అది మీరు డిబ్బీలో వేసినది కూడా, మేము డిబ్బీలో వేసినప్పుడు కూడా ఆ యొక్క స్లిప్తో ఇన్ని గ్రాములు ఉందని దాని వివరంతో మాత్రమే బంగారం ఇస్తారు తప్ప ఎట్టి బస్సులోనే ఇలా గాలిలో పాడారండి. మీరు ఇచ్చిన చీర ఊరంతా మీరు బంగారు చీర అని చెప్పుకున్నారు. ఇవాళ బంగారు చీర అని చెప్పి మీరు బిల్లు తెచ్చి దేవస్థానానికి అప్పచెప్పారా? కానీ బంగారు చీరని ఎవరు చెప్పాలి? బంగారం చెక్ చేసేవాడు చెప్పాలి. కానీ బంగారం ఇచ్చారని చెప్పి మీరు బంగారు చీర ఇచ్చుకుని ఇవాళది ఏ చీర కూడా తెలియకుండా మూలన పడిపోయిన పరిస్థితి ఉంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు స్వామిని మోసం చేశారు, బంగారు చీర ఇస్తానని మోసం చేశారు. కానీ బంగారు చీర మీరు ఎప్పటికైనా రుణం తీర్చాల్సిందే. బంగారు చీర మీరు ఇచ్చేదాకా మీ పాపం అలాగే ఉంటుంది. ద్రాక్షారామ భీమేశ్వర స్వామి గారి సన్నిధిలో ఉన్నటువంటి కపాలేశ్వర స్వామి శివలింగం 29వ తారీఖుని రాత్రి 1:30 కొంతమంది దొండగులు వచ్చి వారిని ధ్వంసం చేసి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోతే వెంటనే మాకు తెల్లవారుజామున వెంటనే ఇక్కడ ఉండే సెక్యూరిటీ
కొంతమంది భక్తులు వెంటనే తెలియజేశారండి. వెంటనే తెలియజేస్తే వెంటనే ఇమీడియట్లీగా వెంటనే మా మినిస్టర్ గారు మా కూటమి ప్రజలందరూ కూడా, మా కూటమి నాయకులందరూ కలిసి అందరం వచ్చి మన మినిస్టర్ గారు వాసంతి సుభాష్ గారు మినిస్టర్ గారు ఆదేశాల మేరకు మా కూటమి నాయకులందరూ దగ్గరుండి ఇమీడియట్లీగా మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్, ఎందుకంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు డిఎస్పీ గారు, 4 సర్కిల్ ఇన్స్పెక్టర్లు, 4 సబ్ ఇన్స్పెక్టర్లు, 100 క్లూస్ టీం రప్పించి, అలాగే కలెక్టర్ గారితో ఎండోమెంట్ కమిషనర్ గారు అందరూ వచ్చి దగ్గరుండి వితిన్ 12 అవర్స్లో 12 గంటల్లో ఈ ఛేదించేసి ఎట్టి పరిస్థితుల్లోని ఆ దొండగన్ని పట్టుకుని వారి పేరుతో సహా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఎలా జరుగుతుందన్నది హిందూ ధర్మ సాంప్రదాయాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడడం అందరి ధర్మం అండి, అన్ని పార్టీలు ధర్మం కూడానే. ఇది మాదొక్కటే కాదు, అలాగే వైసీపీ వాళ్ళది కాదు, ఇది కాదు. దీన్ని రాజకీయం చేయడం తగదండి, రాజకీయం చేయవలసిన అవసరం లేదు. వెంటనే ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించిందా లేదా? అంతకుముందు మీకు అంతర్వేదిలో రథం తగిలిపడిపోయినా 3-4-5 నెలల్లో ఇవన్నీ చేసినా కూడా ఛానల్ వరకు కూడా ఎవరిని కూడా ఎంక్వైరీ చేయలేదు. ఒకవేళ ఎంక్వైరీ చేసి ఎవరినో పిచ్చోడిని ఎవరినో పెట్టి ఇతనే అని అప్పుడు దొంగ సాక్ష్యాలతోటి నిరూపించి పెట్టారంతే తప్ప ఇలాగ స్వచ్ఛందంగా 12 గంటల్లో చేయలేదండి. 1 గంట 2 గంటల వరకు కూడా మినిస్టర్ గారు దూరంగా ఉన్నా సరే అన్ని ఆదేశాల మేరకు వారి నాన్నగారు కూడా 1 గంట 2 గంటల వరకు దగ్గరుండి మేము ఇవన్నీ ఛేదించి వెంటనే అది. మాకు ఒక బూర్లు మినిస్టర్ గారు ఉన్నారండి, మాజీ బూర్లు మినిస్టర్ గారండి. ఆయన ద్రాక్షారం రావడానికి ఖాళీ లేక రాజమండ్రి నుంచి ఆయన మాట్లాడేశారండి. చాలా ఎక్కువ మాట్లాడేశారండి. పనికిమాలిన అవాస్తవాలన్నీ కూడా ఆయన మాట్లాడేశారండి. మినిస్టర్ గారు ఖాళీ లేక వాళ్ళ నాన్నగారిని పంపించారని కూడా చెప్పారండి. వాళ్ళ నాన్నగారు వచ్చింది మీలాగా బూర్లు తినడానికి అయితే కాదండి. వారు వచ్చి ఇక్కడ అందరినీ సమన్వయపరిచి ఒక డిఎస్పీ గారు, ఒక 4 సిఏలు, 5 ఎస్ఐలు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు, డాగ్, క్లూస్ టీము, అలాగే కలెక్టర్గా ఎస్పీ గారితో సుద్దా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు అంతా పరిశీలించి మన హిందూ సంఘాలను కానీ బీజేపీ వాళ్ళు కానీ అందరినీ కూడా సమన్వయపరిచి ఎటువంటి ఆందోళనలు జరగకుండా వారు దగ్గరుండి నేనున్నానని భరోసా ఇస్తూ వారు ఈ కార్యక్రమాన్ని నడపడం జరిగిందండి. సుమారు ఆయన వచ్చింది నేను ముందుగా నాకు తెలిసిన వెంటనే వారు చెప్పడం జరిగిందండి. వారు మధ్యాహ్నం 2 గంటల వరకు ఉండి, సుమారు 2 గంటల వరకు ఉండి అందరినీ సమన్వయపరిచి మీరు కంగారు పడకండి, మనకు ఫోటో వచ్చింది, మీరు ఆవేశపడకండి అని చెప్పేసి, ఎంత దుర్ఘటన జరిగినా కూడా ఎవరో కూడా రోడ్డు ఎక్కకుండా ఎటువంటి ధర్నాలు జరగకుండా కారణం ఏంటంటే సత్యం గారు ఇక్కడ ఉండి సమన్వయపరచడం వల్లే. అదే మీరు అనుకుంటున్న నాన్నగారు ఇక్కడ ఉండి సమన్వయపరచడం వల్లే. మినిస్టర్ గారు ఆ రోజు ఎంతమంది కూటమి నాయకులు ఫోన్ చేసి సాంబశివరావు గారు కానీ గణేష్ గారికి కానీ చేసి ఎటు బస్సులోని మేము పట్టుకుంటామని నమ్మకం వారికి కలిగించారు కనుక ఎవరో కూడా ఎటువంటి స్టెప్ వేయకుండా, తప్పుడు స్టెప్ వేయకుండా జరిగిందండి. ఇంకా ఈ మా యొక్క బూర్లు మినిస్టర్ గారి యొక్క అవాస్తవాలు చెప్పాలంటే విపరీతం తప్పుడు తెలుగు అనేది కేవలం మాట్లాడే భాష మాత్రమే కాదని అది మన జీవన విధానం మరియు సంస్కృతి అని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఉద్ఘాటించారు. గుంటూరు సమీపంలోని అమరావతి శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీ వేదికగా ఆంధ్ర సర్వత్రా పరిషత్తు ఆధ్వర్యంలో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ నేటి తరం పిల్లలకు మన ఆచారాలు సంప్రదాయాలు తెలియకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అమ్మమ్మలు చందమామను చూపిస్తూ పిల్లలకు గోరుముద్దలు తినిపించేవారని, కానీ నేడు సెల్ ఫోన్లను చూపిస్తూ అన్నం తినిపించే పరిస్థితి దాపురించిందన్నారు. అమ్మ పాడే లాలిపాటలో, చెప్పే కథల్లో, జరుపుకునే పండుగల్లో తెలుగు మాధుర్యం దాగి ఉందని గుర్తు చేశారు. రెండో ప్రత్యేకత ఏమిటంటే తెలుగుని దేశ విదేశాలకు చాటి చెప్పినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు కళా వేదికలో జరగడం. ఇంకో మూడో విశేషం ఏంటంటే పెద్దలు, ఎంతో మంది న్యాయమూర్తులు పెద్దలందరూ కూడా ఈ వేదిక మీద కూర్చొని ఈ కార్యక్రమాన్ని జరిపించడం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి పవిత్రమైన వేదికపై మాట్లాడే అవకాశం నాకు రావడం నా జీవితం ధన్యమైందని చెప్పి కూడా ఈ సందర్భం మీ అందరికీ మనవేస్తున్నాను. అమ్మ ప్రేమే వేరండి. ఇవాళ తెలుగు భాష గురించి మాట్లాడుకుంటున్నాం. తల్లి లాంటి భాష, మన మాతృ భాష. దీన్ని అందరం కూడా గౌరవించవలసిన అవసరం ఉంది. మన పిల్లలకి దీన్ని చెప్పవలసిన అవసరం చెప్పి మనం చేస్తాను.
తెలుగు కేవలం మాట్లాడే భాష మాత్రమే కాదు. మనందరం తెలుసుకోదంటే మన జీవన విధానం తెలుగు, మన ఆచారాలు తెలుగు, మన సంస్కారాలు సాంప్రదాయాలు తెలుగు. ఇవన్నీ కూడా మన పిల్లలకు చెప్పాలి మనం. ఆ రోజులు పోయి పల్లెల్లో వాతావరణం మారిపోయింది. అంచేత ఇవన్నీ కూడా మళ్ళీ పూర్వంలాగా ఆ వాతావరణం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అమ్మ చెప్పే లాలిపాటలో తెలుగు ఉంది. మన పిల్లలకు తెలిసండి, అది నీకు తెలుసు. అమ్మ చెప్పే లాలిపాటల్లో తెలుగు ఉందన్నారు. అమ్మ చెప్పే కథల్లో తెలుగు ఉంది. పండగల్లో, పెళ్ళిళ్ళలో, పూజల్లో కూడా తెలుగు ఉంది. అలాగే ఇలా మన ప్రతి సంబరాల్లో కూడా తెలుగు ఉంది. ఇవి సంబరాలన్న మాట వచ్చింది, దాని గురించి చెప్పాలి. పూర్వం సంక్రాంతి వస్తే ఓ పండగ, దసరా వస్తే ఓ పండగ, గ్రామాల్లో శ్రీరామనవమి, ఉగాది ఎంతో సాంప్రదాయంగా మన పెద్దలు చేశారు. కొన్నాళ్ళు జరిగాయి. ఎలాగా ఈవేళ గ్రామాల్లో శ్రీరామనవమి ఎవరైనా చేస్తున్నారండి? ఉగాది పండుగ ఎవరైనా చేస్తున్నారండి? ఇంతకుముందు సంక్రాంతిలో గ్రామాల పల్లెటూరులు వెళ్తే తాడిపెద్దులు రకరకాల వేషాలు వేసుకొని మహిళలు పనిచేసే ప్రతి ప్రాంతంలో వారికి సురక్షితమైన, ఒత్తిడి లేని వాతావరణం కల్పించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రావుపాటి శైలజ స్పష్టం చేశారు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ సెమినార్ హాల్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రావిపాటి శైలజ మాట్లాడుతూ నేటి మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతూ కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. మహిళలు ఒకవైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు ఉద్యోగ బాధ్యతలు సమతుల్యంగా నిర్వహించాల్సిన పరిస్థితి ఉందని, ఇందుకు కుటుంబ సభ్యులు, కార్యాలయాల్లోని తోటి ఉద్యోగులు వారికి పూర్తి సహకారం అందించాలని సూచించారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారి కృష్ణవేణి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. Is nothing compared to what we face now, because in those days I think, you know, as he said, she was prepared for everything. They had that strength and perseverance to go ahead even though they had no support. Usually family support in those times is, you know, is very rare. Acceptance for a woman to go out and fight for women causes or any cause is not seen or heard of. So in spite of those situations, you know, coming out and empowering women or girls through education is not a small thing. So when we think about what we face today on a daily basis, let it be, you know, we do face challenges, but it's nothing compared to what they have faced. So we should always remember that. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కే, you know, డిప్రెస్ అయిపోయి, కుంగిపోయి, even though we have so many helping hands around us, అప్పుడేమీ లేవు వాళ్ళందరికీ. Now we have so many, you know, measures in place, so much of support and so many helping hands. Even when, you know, we feel that we are alone. So we should learn from people like them and, you know, and try to. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ మంత్రి కన్నబాబుకు రాజకీయ అవగాహన లేదన్న జ్యోతుల, వైసీపీ పాలనపై నవీన్ ధ్వజం. ద్రాక్షారామం ఘటనపై వైకాపా విమర్శలను తిప్పికొట్టిన కూటమి, హిందువుల మనోభావాలను కాపాడామన్న స్పష్టీకరణ. గుంటూరులో 2వ రోజు ప్రపంచ తెలుగు మహాసభలో హాజరైన అయ్యన్న పాత్రుడు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.